హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు చిన్న టాపిక్ మీ ముందర తీసుకొస్తున్నాను. రేడియేటర్ ముందు భాగం చాలా ఈజీగా క్లీన్ చేసుకుని ఎలా, ఎందుకంటే ముందర కొంచెం సున్నితంగా ఉంటాయి కాబట్టి ఆ సిల్వర్ కొంచెం జాగ్రత్త క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎట్లా క్లీన్ చేస్తామో మేము వివరంగా చూపిస్తుంది. దీనిలో ఇది రేడియేటర్. ఆ డస్ట్ ఉంది కదా, చెత్త, నీళ్ళు పొరపాటున ఎప్పుడైనా పోసినప్పుడు ఏదైనా నైట్లో పోసినప్పుడు చెత్త అనేది కొంచెం మనం పోసిన అది అట్లా వచ్చేస్తుంది. దాన్ని నీళ్ళు ఎక్కువ వాటర్ చేసి బయట వచ్చి మన రేడియేటర్ ముందర అంటుకుంటుంది. దాన్ని తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ రేడియేటర్ లోపల మనం పోసినప్పుడు ఆ డస్ట్ ఉంటే ఎక్కువ రెచ్చి బయట వచ్చేసింది. ఆ వచ్చిందంతా అక్కడ ముందర ఉండిపోతుంది. దయచేసి ఏళ్ళు చేతులు పెట్టబోక అనిగిపోతాయి రేకులు, అవి పెట్టకూడదు. అట్లా తీస్తే కూడా వస్తాయి కానీ పెట్టకూడదు. ఇప్పుడు సింపుల్గా వచ్చేస్తుంది, పెద్ద కష్టమేం కాదు. కాకపోతే దానికంటూ ఒక పరికరంగా యూజ్ చేసినామంటే చాలా సింపుల్గా మనం క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలాగని మీకు దీంట్లో చూపిస్తాను. చూడండి, డస్ట్ వెనకాల ముందర ఎట్టా ఉండిపోయింది. నాసు నీళ్ళు ఉండే చెత్త అనేది నీళ్ళు పోయినట్టు చూడకుండా పోయేస్తాం. నైట్ టైంలో మనకు తెలియదు, ఒకసారి ఎమర్జెన్సీగా. అసలే సమ్మర్ కాబట్టి నీళ్ళు ఎక్కువ రేడియేటర్కి అవసరం ఉంటుంది. పోసుకుంటూ ఉండాలా ఘాట్లో, రన్నింగ్లో కానీ ఘాట్లు కానీ డబుల్ రోడ్లు కానీ రేడియేటర్ నీళ్ళు చూసుకుంటున్నది. ఈ సమ్మర్లో బాగా హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఈ నెట్ట క్లీన్ చేయాలో మీకు చూపిస్తుంది. చూడండి, అంత చెత్త ఉందండి భయంకరంగా. అంతా రన్నింగ్లో ఆకులంత ఎగిరి అవి రాలిపోతాయి. కానీ దాని ముందు ముందు క్లీనింగ్ ఇంకా బాగుంటుంది అని ఒక దీంట్లో చేస్తాను. దాన్ని చేత్తో వద్దని చేసైతే ఆ రేకులు అణిగిపోతాయి. ముందర పలచని రేకులు ఈ మరి బ్రష్ తీసుకొని స్మూత్గా, ఎక్కువ రఫ్గా చేయకుండా అట్లా మెల్లింగా అట్లంటే మొత్తం ఊడిపోతాయి. ఊడి మొత్తం రాలిపోతాయి కిందికి. చాలా సింపుల్గా ఉంటుంది క్లీనింగు. చూడండి, క్లీన్గా వచ్చేస్తుంది. మొత్తం చాలా క్లీన్గా వచ్చేసింది కదా. చూడండి ఎంత బాగుందో. అది నేను చేయి పెట్టాను కదా, అప్పుడు అణిగిపోయింది ఆ రేకు. చేతితో తీయడానికి ట్రై చేశాను, అప్పుడు అణిగిపోయింది అది ఆ రేకు. అందుకోసమే చేతులు పెట్టకూడదు అనేది. చూడండి ఇట్ట అణిగిపోయింది అది. ఈ చెత్త కూడా క్లీన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. ఇంకా కొంచెం ఉన్నది చెత్త. చూడండి అక్కడ అణిగిపోయింది. చూడండి, చేతితో తీద్దాం అనుకున్నాను చెత్తని, అది రేకులట్టు అణిగిపోయినాయి. ఇప్పుడు బ్రష్ ఎత్తుకొని నీట్గా ఇక్కడ క్లీన్ చేసాను బ్రష్ అని. చూడండి, పక్కన ఏమి కాలేదు, అంత లైన్స్ అంతా కరెక్ట్గా ఉన్నాయి. ఫస్ట్ పొరపాటున చేపెట్టడం వల్ల అది అణిగిపోయినాయి. ఇక్కడ కూడా నీట్గా చూడండి, బ్రష్ క్లీన్ చేశాను కదా, నీట్గా వచ్చేసింది మొత్తం ఏమీ లేకుండా. ఇంకా ఉండేది కూడా నీట్గా ఇట్లా సింపుల్గా తీస్తే వచ్చేస్తుంది. ఆ కింద పడింది అట్లా తోసేవచ్చు. తొయ్యిపోయి మళ్ళీ ఎగిరిపోతుంది. మళ్ళీ ఎగిరి రన్నింగ్లో మళ్ళీ తమ్మిపోతుంది కాబట్టి ముందుగా తోసేస్తే కిందకి వెళ్ళిపోతుంది మొత్తం. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది రేడియేటర్. చాలా బాగా వచ్చింది కదా. ఆ ఒక్క ఏలు పెట్టడం వల్ల అక్కడ అణిగిపోయింది. సింపుల్. చూడండి, అటంటే అణిగిపోయింది. ఊరికి చెత్త దాన్ని చేపెట్టిన ఎట్టబడింది చూపించడం పక్కన. అదో చూసారా, అట్ట చెత్త అట్టనే ఏళ్ళు తట్టనేటప్పుడు అట్ట పడిపోతుంది అనమాట. చాలా పలచగా ఉంటాయి రేకులు, అవి సిల్వర్ రేకులు కాబట్టి ఏళ్ళు పెట్టుకోకండి. ఇప్పుడు చూపించినట్టుగా బ్రష్తో కొంచెం క్లీన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. మళ్ళీ కూడా మనం రేడియేటర్ తిప్పినప్పుడు దాన్ని మనం లెవెల్ చేసుకోవచ్చు, పైకట్ లాగవచ్చు. అంతవరకు లేకుండా ముందుగా మనం ఏళ్ళు పెట్టుకుంటే ఏమైనా అంటుకోదు, రేకులు దగ్గర అనగవు. కాబట్టి బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఎండాకాలము ఖచ్చితంగా నీళ్ళు పోస్తూనే ఉండండి రేడియేటర్లో.